హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీధర్. మన హైదరాబాద్ టు లదాఖ్ 14 డేస్ రోడ్ ట్రిప్లో ఈరోజు డే 6. ఇప్పటి వరకు మన జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి ఎన్నో ప్రదేశాలను దాటుకుంటూ చివరికి అద్భుతమైన లే నగరాన్ని చేరుకున్నాం. నిన్న సోన్మార్గ్ నుంచి లే వరకు చాలా అద్భుతమైన జర్నీ చేశాం. మార్గమధ్యంలో జోజిలా పాసు, ద్రాస్, కార్గిల్ లాంటి ప్రదేశాలను దాటుకుంటూ ఎన్నో హై ఆల్టిట్యూడ్ రోడ్స్లో ప్రయాణించి లే చేరుకున్నాం. అంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత ఈరోజు కొంచెం రిలాక్స్ అవుతూ లే సిటీ టూర్ చేద్దాం. ఈరోజు మన సిటీ టూర్లో ముఖ్యంగా లే ప్యాలెస్, శాంతి స్తూప, హాల్ ఆఫ్ ఫేమ్ అండ్ మాల్ రోడ్ విజిట్ చేయబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు, మాతో కలిసి అందమైన లే సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. సోమేశ్వరరావు గారు ఈరోజు మా అందరికి టీ పెడుతున్నారు. అందరికి సోమేశ్వరరావు గారు వంట చేస్తున్నారు, సోమేశ్వరరావు గారు కాఫీ కలుపుతున్నారు. సోమేశ్వరరావు గారు ఇప్పుడు చించి డస్ట్బిన్లో వేస్తున్నారు. పులిహార కలుపుతున్న శ్రీకాంత్. అలా కాదు, పులిహార కలుపుతున్న శ్రీకాంత్ అండ్ ఫణి. పులిహార కలుపుతున్న ఫణి శ్రీకాంత్. ఒంగోలేక నుంచున్న ఫణి. అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్న శ్రీకాంత్. సరిపోయింది రైట్, ఉన్నది పెద్దది ఇంకా ఉన్నా. You will go to Khardungla, cross it, North Pulu, then Diskit. From Diskit, 7 kilometers is Hundar. Where there is sand dunes and all. Okay. So you stay there and rest for a while. Then you can leave for Turtuk and come back. Okay. I'd prefer then tomorrow you have to leave early morning if you want to do Turtuk in one day. Okay. Early morning you leave, and if you have time, then you can do Turtuk day after tomorrow. Really, we want to spend only a day there. So actually, total plan I tell you. Actually, one day we want to go to the Nubra and Turtuk and Tang village, and we want to stay in Hundar. And second day we want to go to the Siachen. Okay. So and come. ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 9 o'clock వస్తుంది. మనం ఫస్ట్ డెస్టినేషన్ అయిన లే ప్యాలెస్కి బయలుదేరాము. మేము సిటీ మధ్యలో ఉండడం వల్ల మాకు లే ప్యాలెస్ పెద్ద దూరం కాదు. యాక్చువల్లీ ఒక 3 kilometers మా హోటల్ దగ్గర నుంచి ఉంటుంది. సో మేము దాదాపు ఒక 15 నిమిషాల్లో లే ప్యాలెస్కి చేరుకుంటాం. అదే ఉంటుంది ప్యాలెస్. మిడియేవల్ హిస్టరీ అంటే లేట్ ఉంది. రాజకుటుంబం మిడియేవల్ నుంచి ఉన్నారు. మన ఈరోజు మొదటి డెస్టినేషన్ అయిన లే ప్యాలెస్ చేరుకున్నాం. లే నగరానికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన చారిత్రాత్మక ప్రదేశాల్లో లే ప్యాలెస్ ఒకటి. పర్వతం మీద నిర్మించిన ఈ ప్యాలెస్ను చూస్తే ఒక పురాతన కోటలా కనిపిస్తుంది. From the Staktan Raspa dress or the Shantap, top of which is narrower and the bottom broader. Structure of the palace is made exquisite by sloping outer wall with width of 6 feet on the ground floor, which gradually reduces to 1.5 feet on the top
ninth story. It is a tapering tower. This imposing structure of palace inspired the king Singye Namgyal to describe it as the pearl amongst the fortresses of Ladakh. The whole palace is built with locally available material like stones, sun-dried mud bricks, wood from poplar, juniper and willow trees procured from different places of Ladakh. The stone was procured from Pyang, which is 20 kilometers away from లే ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పురాతన నిర్మాణ శైలి, లదాఖీ ఆర్కిటెక్చర్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ నుంచి లే నగరాన్ని చూస్తే చాలా అద్భుతమైన పెనరామిక్ వ్యూ కనిపిస్తుంది. ఒకవైపు మొత్తం లే టౌన్, మరోవైపు చుట్టూ కనిపించే ఎత్తైన హిమాలయన్ మౌంటైన్స్. ఈ వ్యూ నిజంగా మనసును ఆకట్టుకుంటుంది. మన రోడ్ ట్రిప్లో ఇప్పటివరకు ఎన్నో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ చూసాం, కానీ లే ప్యాలెస్కి వచ్చిన తర్వాత లదాఖ్ అందంతో పాటు ఇక్కడి హిస్టరీ మరియు కల్చర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ప్యాలెస్ చుట్టూ నడుస్తూ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఇది చాలా మంచి ప్రదేశం. ఒకవైపు సెంచరీస్ ఓల్డ్ హిస్టరీ, మరోవైపు మోడర్న్ లే సిటీ, ఈ రెండింటినీ ఒకేసారి చూడగలిగే అద్భుతమైన ప్రదేశం ఈ లే ప్యాలెస్. మాతో పాటు మీరు కూడా వీక్షించండి. ఇక లే ప్యాలెస్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన లేలో ఎంతో ప్రసిద్ధి చెందిన శాంతి స్తూపకి బయలుదేరాము. సో ఇది లే సిటీకి కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉన్న శాంతి స్తూప లేలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో ప్రముఖమైనదని చెప్పుకోవచ్చు. మన ఈ 15 నిమిషాల జర్నీ తర్వాత శాంతి స్తూప చేరుకున్నాము. లే సిటీకి కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉన్న శాంతి స్తూప లేలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి. తెల్లటి రంగులో ఎంతో అందంగా కనిపించే ఈ శాంతి స్తూప చుట్టూ ఉన్న హిమాలయన్ మౌంటైన్స్ మధ్యలో చాలా స్పెక్టాక్యులర్గా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే మనల్ని ఆకట్టుకునే విషయం ఏంటంటే లే సిటీ యొక్క బ్రీత్ టేకింగ్ వ్యూ. మన కింద మొత్తం లే టౌన్ కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, పైకి చూస్తే బ్లూ స్కై, చుట్టూ ప్రేయర్ ఫ్లాగ్స్ అన్నీ కలిసి చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. అందుకే దీన్ని శాంతి స్తూప అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే మనసులో ఒక ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది.
మన జర్నీలో ఇప్పటి వరకు రోడ్స్, మౌంటైన్స్, పాసెస్ అన్నీ చాలా ఎక్సైటింగ్గా అనిపించాయి. కానీ ఒక రోడ్ ట్రిప్లో ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ దగ్గర కొంత సమయం గడపడం కూడా జర్నీలో ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్. ఇంకా ఆలస్యం ఎందుకు, చూద్దాం రండి. ఈ లే ప్యాలెస్, శాంతి స్తూప చూసుకున్న తర్వాత మేము హాల్ ఆఫ్ ఫేమ్ చూడడానికి బయలుదేరాము. ఆందివేలో ఒక మంచి టిబెటియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడ టిబెటియన్ రెస్టారెంట్లో లంచ్ చేసుకొని అక్కడి నుంచి హాల్ ఆఫ్ ఫేమ్కి బయలుదేరాము. హాల్ ఆఫ్ ఫేమ్ ఆల్మోస్ట్ అది కూడా జస్ట్ ఒక 15-20 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. సో అక్కడికి చేరుకున్న తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది.
లేకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో హాల్ ఆఫ్ ఫేమ్ ఒకటి. మన దేశాన్ని రక్షించడానికి ఎంతో కష్టపడుతున్న ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మరియు ముఖ్యంగా లదాఖ్ వంటి ఛాలెంజింగ్ ప్రాంతాల్లో సేవలందించిన మన సైనికుల ధైర్య సాహసాలకు ఈ ప్రదేశం ఒక గుర్తుగా నిలుస్తుంది. ఇక్కడ మనకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన హిస్టరీ, ఫోటోగ్రాఫ్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ మరియు లదాఖ్ ప్రాంతంలో మన సైనికులు ఎదుర్కొనే కఠినమైన పరిస్థితుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం లదాఖ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు అందమైన మౌంటైన్స్, డిఫికల్ట్ రోడ్స్, హై ఆల్టిట్యూడ్ టెరైన్ చూస్తున్నాం. కానీ ఇదే కఠినమైన పరిస్థితుల్లో మన సైనికులు దేశాన్ని రక్షిస్తూ డ్యూటీ చేస్తున్నారు. ఇదే విషయం హాల్ ఆఫ్ ఫేమ్ని విజిట్ చేసినప్పుడు ఇంకా బలంగా అర్థమవుతుంది. మనం ఇలాంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో కొన్ని గంటలు ట్రావెల్ చేస్తేనే టైర్డ్ అయిపోతాం కదా. కానీ మన సైనికులు ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎన్నో రోజులు, నెలలు డ్యూటీ చేస్తూ దేశాన్ని కాపాడుతున్నారు. వారి డెడికేషన్, కరేజ్ అండ్ సాక్రిఫైస్కి మనస్ఫూర్తిగా ఒక పెద్ద సాల్యూట్. జై హింద్. ఈ ప్రాంతాన్ని కేవలం ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మాత్రమే చూడకండి. ఎందుకంటే మన దేశ సైనికుల కరేజ్, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ని అర్థం చేసుకునే ఒక గొప్ప ప్రదేశంగా ఇది ఉంది. హాల్ ఆఫ్ ఫేమ్ని కంప్లీట్ చేసుకొని మన నెక్స్ట్ స్టాప్ అయిన మాల్ రోడ్కి బయలుదేరాం. మాల్ రోడ్లో అట్మాస్ఫియర్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. చిన్న చిన్న షాప్స్, రెస్టారెంట్స్, కేఫ్స్, లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్, ట్రెడిషనల్ లదాఖ్ ఐటమ్స్ అన్నీ కలిసి చాలా వైబ్రెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. ఇన్ని రోజులు రోడ్ జర్నీ చేసిన తర్వాత సిటీలో ఇలా వాకింగ్ చేస్తూ లోకల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇక్కడ మన ట్రిప్కి గుర్తుగా కొన్ని సౌవెనీర్స్ కూడా తీసుకున్నాం. మాల్ రోడ్లో షాపింగ్తో పాటు లోకల్ ఫుడ్ని టేస్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇన్ని రోజులుగా లాంగ్ డిస్టెన్స్ రోడ్ జర్నీ చేసిన తర్వాత హాట్ ఫుడ్, హాట్ టీ ఎంజాయ్ చేయడం నిజంగా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. రోడ్ ట్రిప్ అంటే కేవలం ఒక డెస్టినేషన్ చేరుకోవడమే కాదు, అక్కడ లోకల్ ఫుడ్, లోకల్ పీపుల్, లోకల్ కల్చర్ వీటన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయడమే అసలైన ట్రావెల్. సాయంత్రం అయ్యే కొద్దీ లే సిటీ అట్మాస్ఫియర్ ఇంకా అందంగా మారిపోయింది. సిటీ లైట్స్ ఒక్కొక్కటి వెలుగుతుంటే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చాలా అందంగా, బ్యూటిఫుల్గా ఉంది. హైదరాబాద్ నుంచి వేల కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి చివరికి ఈ బ్యూటిఫుల్ లే సిటీలో నిలబడడం నిజంగా ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఈ మూమెంట్ని చూస్తుంటే ఇంత దూరం మనం డ్రైవ్ చేసి రావడానికి పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. సో ఈరోజుతో మన డే 6 లే సిటీ టూర్ కంప్లీట్ అయింది. మనం ఈరోజు లే ప్యాలెస్, శాంతి స్తూప, హాల్ ఆఫ్ ఫేమ్, మాల్ రోడ్ సందర్శించాం. ప్రతి ఒక్క ప్రదేశం మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మన లదాఖ్ జర్నీలో ఇక్కడితో కంప్లీట్ కాలేదు. సో యాక్చువల్లీ ఇంకా చాలా ఎక్సైటింగ్ ప్లేసెస్ మన కోసం వెయిట్ చేస్తున్నాయి. మన హైదరాబాద్ టు లదాఖ్ 14 days రోడ్ ట్రిప్లో రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఎన్నో స్పెక్టాక్యులర్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అప్పటి వరకు జై హింద్. మరో ఎక్సైటింగ్ లడాఖ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.